బీచ్లో స్నానం చేస్తున్న హీరోయిన్ని దొంగతనంగా 18 ఏళ్ల వయసున్న మన హీరో చూస్తాడు. అయితే హీరో చూస్తున్నాడని సంగతి తెలిసి కూడా పిలిచి మరీ తన టవల్ ఇప్పి నిలబడి తన బాడీ మొత్తం హీరోకి చూపిస్తుంది. ఇది చూసిన హీరో ఏం చేశాడు? మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ సముద్రంలో ఒక బోట్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హీరో తన ఫ్యామిలీతో పాటు వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూడా ఈ వెకేషన్ కి వస్తారు. ఇక ఒడ్డు దగ్గరకు వచ్చిన వీళ్ళు హీరో ఫాదరు తన కూతురు షాపింగ్ కి వెళ్తున్నాను వెళ్ళిపోతే ఈ బోట్ లో హీరో వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఉంటారు. అయితే ఇక్కడ హీరోకి నచ్చని విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ హీరో వాళ్ళ మదరు సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ విషయం మొత్తం హీరోకి తెలిసినా వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు చెప్పడు. ఇక హీరో ఉన్నా కూడా వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ బాగా క్లోజ్ అయ్యి ఆ పనులు చేస్తూ ఉంటే ఇది చూసిన హీరో ఖాళీ అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కోపంగా వెళ్ళిన హీరో ఒక కొండ మీద కూర్చొని బాధపడుతూ ఆలోచనలో ఉన్నప్పుడు బీచ్ లో ఒక లేడీ స్నానం చేస్తూ ఉంటుంది. ఈమె మన మూవీ హీరోయిన్. స్నానం చేసి వచ్చిన ఆమెని దూరం నుంచి హీరో చూస్తూ ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేద్దామని కొద్దిగా కిందకి దిగినప్పుడు తన కాలు స్లిప్ అవుతుంది. అప్పుడే హీరోయిన్ కి తను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని చూడంగానే కంగారులో హీరో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ గట్టిగా పిలిచి మరీ తన కట్టుకున్న టవల్ ని తీసి తన బాడీ మొత్తం చూపించి ఒక సైక్ చేస్తుంది. ఇక దీంతో హీరోకి భయం వేసి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరోకి 18 ఇయర్సే. ఇక నెక్స్ట్ సీన్ లో హీరో తన చెల్లిని తీసుకొని షాపింగ్ వెళ్ళినప్పుడు హీరోయిన్ మళ్ళీ అక్కడ కనపడుతుంది. ఇక ఈసారి వదలకూడదని హీరోయిన్ ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ ఒక హోటల్ రూమ్ లోకి వెళ్తుంది. అలా తనని ఫాలో చేస్తూ తన రూమ్ దాకా వెళ్ళిన అతనికి హీరోయిన్ సడన్ గా చూడటంతో అతన్ని తన రూమ్ లోకి పీల్చుకొని మరీ చేతిని తీసి తన చెస్ట్ మీద పెట్టుకొని హీరో బెల్ట్ విప్పి ప్యాంట్ లోపల చేయబెట్టి పని కానిటం స్టార్ట్ చేస్తుంది. ఇక దీంతో హీరోకి ఇంకా భయం వేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఈసారి ఎలాగైనా ఏదైనా చేయాలనే ఆవేశంతో మళ్ళీ హీరోయిన్ ఉన్న హోటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన అతనికి డోర్ తీసే ఉండటంతో లోపలికి వెళ్ళి చెక్ చేస్తే హీరోయిన్ అక్కడ ఉండదు. అయితే మనవాడు అక్కడ ఉన్న ప్లేస్ అన్ని చెక్ చేస్తే సైకిల్ రేస్ కి వెళ్తున్నట్టుగా ఒక ఇన్విటేషన్ అనేది కనపడుతుంది హీరోకి. ఇక హీరో ఇంటికి వచ్చేసి తెలివిగా ఆ సైకిల్ రేస్ ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో మేనేజర్ నెంబర్ తీసుకొని హీరో నెంబర్స్ అన్ని కలెక్ట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళిన హీరో క్లాస్ లో ఉండగా ఫోన్ వస్తుంది. అతను క్లాస్ లో ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయడు. ఇక్కడే తెలుస్తుంది హీరో ఫుల్ మెరిట్ స్టూడెంట్. అతను పియానో కూడా బాగా ప్లే చేస్తూ ఉంటాడు. ఇక క్లాస్ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన నెంబర్ కి తిరిగి కాల్ చేస్తే ఈ చేసింది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఇక హీరో తెలివిగా తన డాక్టర్ అని చెప్పాడు కదా, అలా హీరోయిన్ ఇంటి అడ్రస్ ని తీసుకుంటాడు. ఇక అడ్రస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్న టైంలో హీరోయిన్ కొరియర్ ఆఫీస్ లో పనిచేస్తూ కొరియర్స్ ని డెలివరీ చేస్తుందనే సంగతి తెలుస్తుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన హీరో తన మదర్ తో సరిగ్గా మాట్లాడు. ఎందుకంటే తను ఆ రిలేషన్ లో ఉందని తన మదర్ ని దూరంగా పెడుతూ తన మదర్ మాటని అసలు లెక్క చేయడు. ఇక నెక్స్ట్ డే హీరో వెళ్ళి డైరెక్ట్ గా హీరోయిన్ తో మాట్లాడడానికి ట్రై చేస్తే హీరోయిన్ కి విషయం అర్థమైపోయి మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో అదంతా మర్చిపో, నా ఏజ్ 40 నీ ఏజ్ 18, అందులోనూ నా వయసు ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, పిల్లలతో నాకు పని ఏం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హీరోని అక్కడి నుంచి పంపించేస్తుంది. అయితే హీరో అలా వెళ్తూ వెళ్తూ సడన్ గా బైక్ స్కిడ్ అయి కింద పడిపోతాడు. ఇక అక్కడే ఉన్న హీరోయిన్ కి ఏంటా సౌండ్ అని అబ్జర్వ్ చేస్తే హీరో కింద పడిపోయి ఉండటంతో హీరోని వచ్చి లేపి అతని చేతికి గాయం తగలటం వల్ల అతన్ని తన ఇంట్లోకి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అయితే ఫస్ట్ టైం అప్పుడే హీరో హీరోయిన్ తో కలవటానికి ట్రై చేస్తే ఇక హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేసి హీరోయిన్ షర్ట్ తీసి తన పై పార్ట్స్ చూపిస్తూ ఉంటే హీరో ఆపుకోలేక ప్యాంట్ ఇప్పేస్తాడు. ఇక అలా అక్కడ నుంచున్న హీరో చేతులు పట్టుకొని హీరోయిన్ తన పార్ట్స్ అన్ని ముట్టుకుంటూ తన షార్ట్స్ లోకి చెయ్యి ఎప్పుడైతే పెట్టుకుంటుందో హీరోకి అవుట్ అయిపోతుంది. హీరోకి ఫస్ట్ టైం కావడంతో నర్వస్ ఫీల్ అవటం వల్ల అలా అయిపోయిందని చెప్పి హీరోయిన్ కి విషయం చెప్తాడు. ఇక ఆ విషయం చెప్పడంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని హీరో తన పేరు జో అని హీరోయిన్ తన పేరు రోజ్ మేరీ అని చెప్పి హీరోని ఇంటికి పంపించేస్తుంది. ఇక స్కూల్కి వచ్చిన హీరోకి ఈ హీరోయిన్ ధ్యాసలో పడి స్టడీస్ లో కూడా డల్ అయిపోయి మార్క్స్ తక్కువే రావడం కాకుండా పియానో క్లాసుల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతూ ఉంటాడు. అయితే ఈ క్లాస్ లో ఉన్న టీచర్ హీరోని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, అలానే డౌట్స్ కూడా క్లారిఫై చేస్తూ ఉంటాడు. అలాంటి హీరో మెరిట్ స్టూడెంట్ డల్ అయిపోవటం వల్ల అతని టీచర్ అతను కూర్చోబెట్టి క్లాస్ పీకి ఏం జరుగుతుంది నీకు, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయని చెప్తాడు. ఇక మళ్ళీ హీరో నెక్స్ట్ డే హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. ఈసారి మనోడు కొద్దిగా అప్డేట్ అయ్యి హీరోయిన్ కి ఒక వైన్ బాటిల్ తీసుకెళ్తాడు. ఆ వైన్ బాటిల్ చాలా ఎక్స్పెన్సివ్. ఇది చూసిన హీరోయిన్ అసలు నువ్వు ఏం చేస్తుంటావు, మీ ఫాదర్ ఏం చేస్తున్నాడు అడిగితే వాళ్ళ ఫాదర్ సైకియాట్రిస్ట్ అని వాళ్ళ మదర్ ఫోటోగ్రాఫర్ అని చెప్పడంతో హీరోయిన్ కి హీరో
హీరోది కొద్దిగా రిచ్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది. ఇక మళ్ళీ హీరోయిన్ తో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తే కుదరగా ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళ మదర్ మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ తో రూమ్ లో పనులు చేస్తుంటే అది చూసిన హీరోకి అసలు ఏం మాత్రం నచ్చదు. అంతేకాదు వాళ్ళ చెల్లిని హీరో దగ్గర వదిలేసి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ తో రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన హీరోకి మండి ఆ రోజు నైట్ వర్షం పడుతున్నా సరే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక వర్షంలో బాగా తడిచిన హీరోయిన్ లోపల పిలిచి స్నానం చేపించి ఫస్ట్ టైం హీరోకి బట్టలు లేకుండా చూస్తుంది. ఇక అక్కడి నుంచి మెల్లగా బెడ్ ఎక్కిన వీళ్ళు సక్సెస్ఫుల్ గా హీరోయిన్ ని సాటిస్ఫై చేస్తాడు. ఇది తెలుసుకుని హీరో తను సాధించానని ఆనందపడుతూ అంతా అయిపోయి మాట్లాడుకుంటున్న టైంలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ డోర్ కొట్టడంతో హీరోయిన్ బాల్కనీలో దాచిపెడుతుంది. ఇక హీరో బయటికి వెళ్లే ఛాన్స్ లేక అక్కడే ఉండిపోవడంతో ఆ రోజు వర్షం పడుతుంది, నైట్ కావడంతో ఇక హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అవుతుంది. లోపల ఆ సౌండ్స్ అన్ని విని హీరోకి చాలా కోపం, చిరాకు, ఏడుపు కూడా వస్తుంది. ఇక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ నిద్రపోవడంతో హీరోని ఇంటికి పంపిస్తుంది. ఇంకా హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నారన్న సంగతి కూడా హీరోకి తెలియడంతో చాలా కోపం వచ్చి తనని పూర్తిగా అవాయిడ్ చేసేస్తాడు. ఇక ఇదంతా చూసిన హీరోయిన్ కి కోపం వచ్చి హీరోతో మాట్లాడదాం ట్రై చేస్తున్నా సరే హీరో పట్టించుకోడు. ఇక ఎలా అయితే తను కలిసి హీరోని కాంప్రమైజ్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరు కలవటం స్టార్ట్ అవుతారు. అలా ఒక రోజు వీళ్ళు సరదాగా గడుపుతూ ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళి బట్టలన్నీ విప్పేసి హీరో తన ఫోన్ లో హీరోయిన్ ఫోటోలు తీస్తూ చాలా ఎంజాయ్ చేసి ఒక ఫామ్ హౌస్ కి వెళ్తారు. అది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హౌస్ అని, అక్కడికి ఎవరూ రారని చెప్పి ఆ ప్లేస్ లో ఇక వీళ్ళిద్దరూ ఆనందంతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఇంటిమేట్ అవుతారు. ఇక వీళ్ళిద్దరు రిలేషన్ ఎంత దూరం వెళ్తుందంటే హీరో తన ఇంట్లో ఎవరు లేరని హీరోయిన్ ఇంట్లో పిలిపించుకొని మంచి పనిలో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే హీరో తన మదర్ ని తన ఫాదర్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అవుతాం చూస్తాడు. ఇక ఇది చూసిన హీరోకి విపరీతమైన కోపం వచ్చి హీరోయిన్ మీద కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అక్కడి నుంచి ఇంటికి వచ్చిన హీరోయిన్ ని తన బాయ్ ఫ్రెండ్ అక్కడే ఉండి తను చేస్తున్న పని మొత్తం బాయ్ ఫ్రెండ్ కి తెలిసి కోపడి తను కొడతాడు కూడా. అలా కాసేపు వాళ్ళిద్దరు డిస్కషన్ లో హీరోయిన్ నేను అబ్బాయితో తిరిగినా సరే నాకు నువ్వంటేనే చాలా ఇష్టం, నేను నీతోనే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, పెళ్లికి రెడీ చేయని చెప్తుంది. ఆ రోజు నైట్ హీరో మార్క్స్ తక్కువ రావడమే కాకుండా పియానో క్లాస్ కూడా వెళ్ళట్లేదని హీరో వాళ్ళ మదర్ హీరోని కోపడుతుంది. ఈ మాటలు విన్న హీరోకి నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరు నన్ను అడగటానికని ఫోర్స్ గా మాట్లాడటంతో అదే విషయం తన మదర్ తన ఫాదర్ చెప్తుంది. అసలు ఇందుకు వీడు ఇలా చేస్తున్నాడని హీరో ఫోన్ చెక్ చేస్తే వీళ్ళిద్దరు దిగిన రొమాంటిక్ ఫొటోస్ అనే ఆ ఫోన్ లో కనపడతాయి. ఇక హీరో వాళ్ళ మదరు తన పలుకుబడంతా ఉపయోగించుకొని హీరోయిన్ ఉద్యోగం తీర్చేస్తుంది. అలానే ఒక వార్నింగ్ కూడా వెళ్తుంది హీరోయిన్ కి తన కొడుకు జోలికి రావద్దని. హీరోయిన్ కూడా అర్థం చేసుకుని హీరో తన వల్ల ఫ్యూచర్ ను పాడు చేసుకుంటున్నాడని హీరో స్కూల్ కి వెళ్లి ఇక నన్ను నువ్వు అసలు ఎప్పుడు కలవద్దు, నీ లైఫ్ ఏదో నీదని సీరియస్ గా హీరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఫైనల్ ఎగ్జామ్ ఉన్నా సరే హీరో ఆ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వకుండా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూడా కనపడకుండా పోతాడు. తను ఎక్కడున్నాడో అని ఎత్తుక్కుంటూ హీరో వాళ్ళ ఫాదర్ హీరోయిన్ వచ్చి అడుగుతాడు, హీరో కనపడలేదు, నీ దగ్గరికి ఏమైనా వచ్చాడని. హీరోయిన్ తన పెళ్లికి రెడీ అవుతున్నా సరే నాకు తెలిసి ఎక్కడ ఉంటాడు అని హీరోయిన్ తన ఫాదర్ ఇలా తీసుకెళ్తుంది కదా. ఆ ఇంట్లో హీరో ఫుల్ గా తాగి పడిపోయి ఉంటాడు. ఇక హీరో నీళ్లు కొట్టి లేపి తను తీసుకువెళ్తూ కారులో తన ఫాదర్ కి వాళ్ళ మదర్ గురించి చెప్తే తన ఫాదర్ ఆ విషయం గురించి నాకు ఎప్పుడో తెలుసు, నేనేం చేయలేకపోయాను, నేను అసమర్థుడని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక హీరోని కాలేజీలో దింపిన హీరోయిన్ లాస్ట్ వర్డ్స్ గా బాధతో ప్రేమతో తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేసి అన్నిట్లో సక్సెస్ అవ్వు, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చెయ్యి, నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాదే అని ఒక కిస్ పెట్టి హీరోయిన్ పెళ్లి చేసుకోవడం వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ హీరో మంచి ర్యాంక్స్ తో ఎగ్జామ్ పాస్ అవటమే కాకుండా తన మదర్ మీద ఉన్న కోపం కూడా పోతుంది. వేరే అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేసుకుంటుంది. ఇక హీరో చాలా హ్యాపీగా తన బైక్ మీద తిరుగుతూ ఆ హ్యాపీ మూమెంట్స్ తో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.